హల్ మిన్ మజీద్, హల్ మిన్ మజీద్ అని నరకం అడుగుతూ ఉంటారు. ఓ అల్లా ఇంకా ఉన్నారా నరకంలో వచ్చేవారు, ఓ అల్లా ఇంకా ఉన్నారా నరకంలో వచ్చేవారు, వెయ్యండి అని నరకం అడుగుతున్నా ఉంటారు. చివరికి అల్లా సుబ్హానహు వ తఆలా ఆ నరకంపై తన కాలుతో అదిని వేసినప్పుడు అప్పుడు నరకం ఇక చాలు, ఇక చాలు అనేసి చెప్తారు. కనుక నా ప్రియమైన సోదరులారా, పరలోకాన్ని విశ్వసించాలి. నరకాగ్ని గురించి మనం అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రతి పుణ్యం చేసినప్పుడు అల్లా అంగీకరిస్తున్నాడా అని మనం ఆలోచిస్తూ ఉండాలి. ప్రతి పాప కార్యానికి చేయక ముందు మనం తలుచుకోవాలి, ఈ పాప కార్యం వల్ల అల్లా దగ్గర మనం ఏం జవాబు ఇవ్వాలి, ఈ పాప కార్యం వల్ల మనకు నరకంలో. ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, అమ్మా బఅద్, ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్ وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا وقودها الناس والحجارة. وقال الله تبارك وتعالى في موضع آخر: فاتقوا النار التي وقودها الناس والحجارة أعدت للكافرين. قال رسول الله صلى الله عليه وسلم: ناركم التي توقدون جزء من 70 جزءا من جهنم. قالوا يا رسول الله وكانت لكافية؟ قال: فإنها فضلت ب99 جزءا. رواه البخاري ومسلم. సర్వ స్తోత్రాలు, సర్వ పొగడ్తలు, సర్వ కీర్తనలు మనందరి సృష్టికారకుడైన ఏకైక ప్రభువు, ఇహలోకాల యజమాని, స్వర్గ నరకాలకు అధిపతి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే చెందుగాక. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, వారి అనుచరులపై, పుణ్యాత్ములపై, సత్యసంధులపై, ప్రళయం వరకు రానున్న విశ్వాసులందరిపై అల్లా యొక్క కరుణ కటాక్షాలు, శాంతి కురియుగాక. ఈరోజు మన జుమా ప్రసంగం నరకం అల్లాహ్ ఎలా సృష్టించాడు, ఎందుకు సృష్టించాడు, వాటిలో పోయేవారి గుణాలు ఎలా ఉంటాయి. నా ప్రియమైన సోదరుమణులారా, మనం ఏ విధంగా అల్లాహ్ను విశ్వసిస్తున్నామో, ఎంత దృఢంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కడే ఆరాధ్యుడు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు, ఆయన కనికరించేవాడు, క్షమించేవాడు, జాలి దయ కలిగిన వాడు, అన్ని విధాలుగా ఆదుకునేవాడు, ఏ విధంగా అయితే విశ్వసిస్తున్నామో అదే ప్రకారం
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పట్టు కూడా చాలా భయంకరమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నరకాగ్ని ఎంతో కఠినమైన భయంకరమైన శిక్షలతో కూడి ఉన్న ఒక స్థలం అది. అల్లాహ్ను వ్యతిరేకించిన వారికి, అల్లాహ్కు విరుద్ధంగా తమ ఇష్టానుసారంగా దౌర్జన్యాలలో, పాపాలలో మనిషి జీవితం ఈ లోకంలో గడిపాడో అలాంటి వారి కొరకై ఆ నరకాగ్నిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించింది. ఈ విధంగా అయితే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తన గురించి తెలియజేస్తున్నాడో, అల్లాహ్ ఒక్కడే దేవుడు, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని పలు చోట్ల ఖురాన్లో అల్లాహ్ తెలియజేశాడో, అలాగే నరకాగ్ని శిక్షల గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. భయంకరమైన శిక్షలు వాటిలో ఉన్నాయి. బహుదైవారాధకులు దానిలో ప్రవేశింపబడతారు. దౌర్జన్యపరులు, హంతకులు, అనేక పాపాలకు గురి కాబడిన గమ్యస్థానం నరకమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాటి గురించి అనేక రకాలుగా వివరించారు. చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, ఏ విషయాలైతే నేను గమనిస్తున్నాను, ఏ విషయాలైతే నన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడో ఆ నరకాగ్ని గురించి, వాటిలో ఉండే కష్టాల గురించి, ఏ విధంగా అయితే నాకు జ్ఞానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించి ఉన్నాడో అలాంటి జ్ఞానం గనుక మీకు ప్రసాదించబడినట్లయితే మీరు చాలా తక్కువగా నవ్వేవారు, మరి అతి ఎక్కువగా ఏడ్చేవారు కూర్చొని అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. నా ప్రియమైన సోదరులారా, చాలా మంది దేవుడు ఉన్నాడని, అల్లాహ్ ఉన్నాడని అనేక జాతుల వారు, అనేక ధర్మాల వారు, అనేక మతాల వారు ఈ లోకంలో విశ్వసించేవారు ఉన్నారు. దేవుడు ఉన్నాడు, పాపం పుణ్యమని తెలుసు విశ్వసించేవారు ఉన్నారు. కానీ నరకం, స్వర్గం గురించి ఏ విధంగా విశ్వసించాలో, ఏ విధంగా దాని గురించి తెలుసుకోవాలో, ఏ విధంగా దాన్ని తెలుసుకొని తమ విధి విధానాలను మార్చుకోవాలో, ఆచరణ వ్యవస్థను మార్చుకోవాలో ఆ విధంగా మార్చుకోవడం లేదు. ఎందుకో తెలుసా? దేవుడి గురించి కానీ, అల్లాహ్ గురించి కానీ తెలుసుకొని ఏ పాపాలలో మనం పడతామో ఆ పాపాల వల్ల శిక్షలు మనకు పడుతాయి అనే విశ్వాసం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా విశ్వాసం లేదు. అందుకని మనం హైందవుల్లో చూసినట్లయితే 7 జన్మలు లేక మనిషి చనిపోయిన తర్వాత పరలోకం ఉంది లేదనే విషయాలలో ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వాసం లేదు. నరకం గురించి చాలా మంది చర్చించరు. ఏదైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటి వెంట పరిగెత్తుతూ ఉంటారు. కానీ
నరకం గురించి తెలియజేసినట్లయితే ఇస్లాం నుండి, ముస్లిం నుండి, ఖురాన్ గ్రంథం నుండి, ఇతర గ్రంథాల నుండి నరకం అనేది ఉండాది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా శిక్షిస్తాడు, నరకంలో ఈ విధంగా శిక్షలు ఉన్నాయి అని తెలియజేస్తే దానికి చాలా మంది వింటారు లేక ఎగతాళి చేస్తారు. పుట్టాము, కర్మ అనేది ఉంటుంది, అనుభవిస్తాము, తర్వాత 7 జన్మల తర్వాత లేక ఇంకా కొన్ని జన్మల తర్వాత మనం మట్టి అయిపోతాము అంతవరకే అనేసి ఆలోచిస్తారు. అందుకనే గరుడ పురాణం అనేది కూడా ఉన్నది. ఏ విధంగా అయితే పురాణాలు, అనేక పురాణాలు ఉన్నాయి, గరుడ పురాణం కూడా ఉన్నది. కానీ ఇతర పురాణాలను ఏ విధంగా అయితే చదువుతారో, అర్థం చేసుకుంటారో ఆ విధంగా గరుడ పురాణాన్ని చదవరు. దాన్ని అర్థం చేసుకున్నటకై కూడా ప్రయత్నించరు, విశ్వసించటకై కూడా ప్రయత్నించరు. ఎందుకో తెలుసా? ఈ పాపం చేస్తే ఈ విధంగా శిక్ష నరకంలో అనుభవించాల్సి ఉంటుంది, ఇలాంటి పాపం చేసినట్లయితే ఈ విధంగా శిక్షలు అనేది అనుభవించాల్సి ఉంటుంది అని అనేక పాపాలకు అనేక రకాలుగా శిక్షలు దాంట్లో తెలియజేయడం జరిగింది. కానీ గరుడ పురాణం ఎప్పుడు ఎత్తుతారో తెలుసా? కొంతమంది ఎవరికైతే గరుడ పురాణం చదవడం వస్తుందో చాలా ధార్మికంగా ఉంటారు వాళ్ళు. చనిపోయిన తర్వాత కొంతమంది గుమిగూడి, కొంతమంది ఆ స్వాములు కూర్చొని ఆ గరుడ పురాణం అనేది ఇంట్లో చదువుతారు కొన్ని రోజులు. అంతవరకే తప్ప దాని పట్ల వివరించడం కానీ, విశ్వసించడం కానీ, దాని శిక్షల గురించి తెలియజేయడం కానీ, ఇలాంటి పాపాలకు దూరం ఉంటే మనం నరకాగ్ని నుండి రక్షించబడతామనే కానీ తెలియదు. కానీ అల్హమ్దులిల్లా ఇస్లాం ప్రకారం మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి చోట, ప్రతి ఒక్కొక్క పేజీలో కూడా ప్రతిసారి ఎక్కడైతే మనం ఖురాన్ చదువుకుంటూ పోతూ ఉంటామో ప్రతి చోట పరలోకం గురించి, నరకాగ్ని గురించి, స్వర్గాన్ని గురించి, అలాగే సమాధి గురించి, సమాధి శిక్షల గురించి అనేక రకాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తిగా వివరించి ఉన్నాడు. అయినా ఏ విధంగా మనం కూడా నరకం పట్ల, నరకం శిక్షల పట్ల అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనం కూడా ఉండటం లేదు. ఎందుకో తెలుసా? ఖురాన్ ఏ విధంగా అయితే చదవాలో ఆ విధంగా చదవడం లేదు, ఖురాన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకోవడం లేదు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ పాపాల గురించి శిక్షలు పెట్టాడో ఆ పాపాల నుండి దూరం ఉండుటకై దృఢమైన విశ్వాసంతో నిలబడాలో, స్థిరంగా ఉండాలో ఆ విధంగా ఉండడం లేదు. ఏమంటే చాలా మంది ముస్లింలు ఏమైపోయారు? ఫజాయిలే అమాల్, ఏ పుణ్యాలు చేస్తే మాకు పరలోకంలో సుఖం పొందుతుందనే విషయాలే చూసుకుంటూ పోతా ఉంటారే తప్ప ఏ పాపాలు చేసినందువల్ల, ఏ కార్యాల వల్ల మనం నరకానికి పోతాము, నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది అనే విషయాలను మనం గమనించకుండా ధారాళంగా తమ జీవితాన్ని గడుపుతూ పాపాలు చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. నా ప్రియమైన సోదరులారా, ఎప్పటివరకైతే మనం పరలోకాన్ని, నరకాగ్ని యొక్క భయంకరమైన స్థానాన్ని తలుచుకొని భయపడమో అప్పటి వరకు మా విశ్వాసం పటిష్టం కాదు, బలమైనది కాదు. పైకి అదంతా వింటే మనం ఈ లోకంలో బతకలేమండి, ఆ పాపం వల్ల ఈ పాపం వల్ల అనేసి మనం అనుకుంటా ఉంటే
మనం ఏమి చేయలేము, వ్యాపారం చేయలేము, వడ్డీకి తీసుకోవడము ఇచ్చుకోవడం జరగదు, మోసాలు చేసుకోవడం జరగదు, అబద్ధాలు చెప్పడం జరగదు. అంత దృఢంగా మనం ఎక్కడ పట్టించుకోగలుగుతాము అని అనుకుంటారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి చోట ప్రతి క్షణం మనం ఖురాన్ గ్రంథాన్ని, హదీసు పుస్తకాలను చదివినట్లయితే ఇహలోకం గురించి మనకు తక్కువ జ్ఞానం ఉండొచ్చు, కానీ పరలోకం గురించి మనకు ఎక్కువ జ్ఞానం ఉంది. ఎందుకో తెలుసా? ఇహలోక జీవితం చాలా స్వల్పమైనది, ఎలాంటి గ్యారంటీ లేని జీవితం. ఇహలోక జీవితం గ్యారంటీ లేదు. పుట్టినవాడు ఇప్పుడికిప్పుడే చనిపోతాడా, సంవత్సరం తర్వాత చనిపోతాడా, 10, 50, 100 అనేది తెలియదు, ఎలాంటి గ్యారంటీ లేదు. కానీ పరలోకానికి ఫుల్ గ్యారంటీ. ప్రతి మనిషి ఎవడైతే పుట్టాడో, ఈ లోకంలో జీవించాడో, ప్రతి ఒక్కడు తప్పనిసరిగా పరలోకంలో బ్రతికించబడతాడు. ప్రతి ఒక్కరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో జవాబు ఇవ్వవలసి ఉంటుంది. ఏదైతే మనం చేశామో చిన్న పెద్ద కార్యాలు, ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వవలసిందే. జవాబు ఇవ్వకుండా మన ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. సరే, ఆ జీవితం కూడా స్వల్పమైనదా? సరే, కొన్ని రోజులు మనం శిక్షలు అనుభవించి తర్వాత చనిపోదాంలే అంటే అలా లేదు. నరకంలో ఉన్నవారు శాశ్వతమైన నరకాగ్నికి గురి కాబడతారు. మరణం అనేది లేదు. స్వర్గంలో పోయిన వారు శాశ్వతమైన సుఖ సంతోషాలను అనుభవిస్తారు. స్వర్గం నుండి బయటకు తీయరు. అలాగే మరణం కూడా స్వర్గంలో లేనే లేదు. కాబట్టి మనకు గ్యారంటీ గల జీవితాన్ని మనం చాలా సులువుగా వదిలేసాము. గ్యారంటీ లేని జీవితాన్ని మనం చాలా గట్టిగా పట్టాము. లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చదువులు చదువుతాం, డాక్టర్లు అవుతాం, ఇంజనీర్లు అవుతాం, ఐఏఎస్ అవుతాం, ఏమేమో ఆఫీసర్లు అవుతాం. ఎందుకో తెలుసా? మన ఫ్యూచర్ బాగుండాలని. ఎంత ఫ్యూచర్ అండి? ఫ్యూచర్ ఎంత? ఒక 30 సంవత్సరాల్లో మీ డిగ్రీలు మొత్తం వచ్చేసి ఒక మంచి జాబులో పోయి హాయిగా ఉండాలంటే ఎంత? 30 నుంచి 30, మళ్ళీ 30 సంవత్సరాలు జాబ్ వచ్చినట్లయితే 30 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాలు అయిపోతాయి రిటైర్మెంట్. మళ్ళీ ఎదురు చూడాల్సింది దేనికి? చావుకే కదా. మా చావు ఎప్పుడు వస్తుంది? మీరు చనిపోయే వరకు ఏమిస్తారు? భత్తా ఇస్తారు, పింఛన్ ఇస్తారు. దేన్ని నిరీక్షిస్తున్నారు? మనం నిరీక్షిస్తున్నది 30 సంవత్సరాలు జాబ్ రావాలని, 30 సంవత్సరాల తర్వాత మరణం రావాలని నిరీక్షిస్తాము. కానీ మరణించిన తర్వాత మాతో ఏమవుతుందన్న విషయాన్ని మనం గమనించాము. దీన్ని మనం అసలు పట్టించుకోవాలి. మన జీవితాన్ని మనం ఏ విధంగా జీవిస్తున్నామో, ఎందుకు జీవిస్తున్నామో, ఈ లోకంలో ఎందుకు ఉంటున్నామో, ఎలాంటి పర్థం లేకుండా మనం జీవిస్తాం. నరకం అనేది చిన్న విషయం కాదు. అనేక రకాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకంలో శిక్షలు ఉంచి ఉన్నాడు. ఆ శిక్షల గురించి మనం తెలియజేసినట్లయితే ఒక గంట కూడా సరిపోదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. ఓ విశ్వాసులారా, మీరు తమకు తాము మరియు మీ భార్య బిడ్డలను నరకాగ్ని నుండి రక్షించుకోండి. ఆ నరకాగ్ని ఎలాంటిది? వఖూదుహా అన్నాసు వల్ హిజారా. ఆ ఇంధనం మనుషులు మరియు
రాళ్ళు దాంట్లో ఇంధనంగా ఉంటాయి. ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళు కాల్చబడతారు, అవి కూడా ఇంధనమే. మనుషులు కూడా ఇంధనంగా మారిపోతారు. మరియు రాళ్ళు కూడా దాంట్లో ఇంధనంగా ఉంటారు. మరొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేస్తున్నాడు, ఫత్తకున్నారల్లతి వకూదుహా అన్నాస్ వల్ హిజారా ఉఇద్దత్ లిల్ కాఫిరీన్. మీరు నరకాగ్ని నుండి భయపడండి. అల్లాహ్ చాలా చోట్ల అల్లాహతో భయపడండి, అల్లాహతో భయపడండి అంటుంది. అలాగే అల్లాహతో భయభక్తితో ఏ విధంగా అల్లాహతో భయపడుతున్నామో అదే విధంగా నరకాగ్ని నుండి రక్షించబడడానికై మీరు భయపడండి అని దానికి అర్థం. నరకంతో భయపడడం అంటే అల్లాహతో ఏ విధంగా అయితే భయపడటం అది కాదు. నరకాగ్నిలో ఏవైతే శిక్షలు ఉంటాయో ఆ శిక్షల నుండి మీరు తప్పించుకున్నటకై భయపడి మీ జీవితాన్ని మీరు గడపండి. విశ్వాసమైన పుణ్యకరమైన జీవితాన్ని మీరు గడపండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తుంది. ఆ అగ్ని ఎలా ఉంటుందంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, నారుకుముల్లతి తూకిదూన జుజ్ఉం మిన్ 70 జుజ్అన్ మిన్ జహన్నం. ఏ అగ్నినైతే మీరు చూస్తున్నారో ఆ అగ్ని లాంటి 70 రెట్లు ఎక్కువగా నరకంలో ఉండే అగ్ని ఉంటుంది. కాలు యా రసూలల్లాహ్ వహ్నా కానత్ లకాఫియా. ఏదైతే మనం ఇక్కడ అగ్నిని చూస్తున్నామో కాల్చడానికి ఇదే సరిపోతుంది కదా, మరి 70 రెట్లు ఎక్కువగా ఎందుకు అని అడుగుతారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఫఇన్నహా ఫుజ్జిలత్ బి99 జుజ్అన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, 99 రెట్లు ఎక్కువగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ అగ్నిని కాల్చుతాడు. డిగ్రీలు మనం చూస్తాం. మనం కొలిమిలో పోయినట్లయితే కత్తిలు కటారాలు అగ్నిలో పెట్టి కాల్చుతారు. అదే గనక దానికి ఒక డిగ్రీ ఉంటుంది, ఒక 60 డిగ్రీ 70 డిగ్రీ. అదే గనక పెద్ద పెద్ద లోహాలు ఇనుము యొక్క పెద్ద పెద్ద స్తంభాలు తయారు చేయడం అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి, దాంట్లో డిగ్రీ ఉంటుంది. 50%, 60%, 80%, 100%, ఈ విధంగా 400, 300 డిగ్రీల వరకు కూడా హీట్ చేసి అగ్ని ఉంటుంది. ఆ అగ్ని మన పొయ్యిలో కాల్చబడే అగ్ని 2 సమానం అవుతుందా? కానీ అదేవిధంగా ఏ అగ్నినైతే మనం ఈ లోకంలో చూస్తున్నామో వాటి కంటే భయంకరంగా కాల్చే అగ్ని ఉంటుంది. ఇది చెప్పడానికి కాదు, వినడానికి మాత్రమే కాదు. ఏమో చెప్తున్నాము, వింటున్నాము, అలా ఉండొచ్చో ఉండకపోవచ్చో అనే అనుమానంతోనే చాలా మంది అవిశ్వాసులు ఉన్నారు. అందుకనేసి గరుడ పురాణం అనేది వాళ్ళు వదులుకున్నారు. దానివల్ల ఈ లోకంలో పాపాలు ఎక్కువవుతున్నాయి. మానవత్వం అనేది లేదు, మనిషికి మనిషి గౌరవం ఇవ్వడం అనేది లేదు, దైవంతో భయభక్తితో జీవించాలనే గుణాలు లేకుండా పోతున్నాయి. ఎందుకో తెలుసా? ఏ విధంగా అయితే పరలోకాన్ని, ఏ విధంగా అయితే నరకాగ్నిని విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించడం తేలికగా తీసుకుంటున్నాం. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నాడు మరొక హదీస్లో, ఇష్టగతి నారు అలా రబ్బిహా ఫకాలత్ రబ్బి ఆకులు బఅది బఅదన్. ఈ అగ్ని ఏదైతే ఉన్నదో, ఏదైతే నరకంలో కాల్చబడుతున్నదో ఆ అగ్ని అల్లాహతో వేడుకుంటున్నది, ఓ అల్లాహ్, ఈ అగ్ని మరొక అగ్ని కాల్చబడి కాల్చబడి ఒకటికి ఒకటి తినేస్తున్నది. అంత భయంకరంగా ఈ అగ్ని
కాల్చబడుతున్నది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. ఇది అగ్ని అల్లాహ్తో వేడుకుంటున్నది. ఫఅదిన లహా బినఫ్సై. ఎప్పుడైతే ఈ అగ్ని ఎక్కువగా వేడి వస్తున్నదో అప్పుడు అల్లాహ్తో వేడుకుంటూ తెలియజేస్తే అల్లాహ్ అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు ఏమని, అగ్నికి 2 సార్లు కొంచెం తృప్తి తీసుకున్నట్టుకై 2 సార్లు సంవత్సరంలో అది గాలి పీల్చుకుంటుంది. అగ్ని ఒకటి సమ్మర్ అంటారు కదా, మేము సమ్మర్లో గాల్చి పీల్చుకున్నట్లయితే కొంచెం చల్లబడుతుంది. దాని ప్రభావంతో ఈ లోకంలో కూడా మనకు కొంచెం చల్లదనం తెలుస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక చోట తెలియజేస్తున్నాడు, ఇఅలము అన్నమల్ హయాతుద్ దున్యా లఇబున్ వ లహ్వున్ వ జీనతున్ వ తఫాఖరున్ బైనకుం. మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, ఇఅలము అన్నమల్ హయాతుద్ దున్యా, ఈ ఇహలోక జీవితం లఇబున్ ఆట పాటది, వలహున్ ఆడుక లహ్వ లైబ్ అంటారు, అన్నిటినీ మర్చిపోయి ఆట పాటల్లో తమ జీవితాన్ని గడుపుకోవడాన్ని అంటారు. వజీనతు, జీనత్ అంటే ఆకర్షమైనది. వాడు ఎంత బాగా ఇల్లు కట్టుకున్నాడు, ఎంత బాగా బంగ్లా కట్టాడు, అతనికి ఎంత మంచి కారు ఉన్నది, అతను ఎంత అందంగా ఉన్నాడు, అతని ఆకర్షణ ఎక్కడ చూస్తే బా 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 అని మనం జీవితం గడుపుటకు ఇచ్చేస్తాం. ఈ లోకం అనేది ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించున్నాడు. తఫాఖరున్ బైనకుం, అలాగే ఒకరిని చూసి ఒకరు, అతనికంటే ఎక్కువ నాకున్నది, నాకంటే ఎక్కువ అతనుకున్నది, వాడికంటే ఎక్కువ నాకున్నది, ప్రతి విషయంలో మనం పోటీలు పడుతూ ఉంటాం. ఈ జీవితం, ఇహలోక జీవితం, దీంట్లోనే ఆటపాటలు, అలాగే ఒకరిపై ఒకరి పోటీ పడడం, అలాగే ఆకర్షణతో గురి కాబడడం అంటూ తఫాఖరున్ బైనకుం వ తకాసురున్ ఫిల్ అమ్వాల్, అలాగే ఒకరి ధనాన్ని చూసి మరొకరు నాకు కూడా వీడి కంటే ఎక్కువగా ధనం ఉండాలని ఆశిస్తాడు. అలాగే వల్ ఔలాద్, వాడికి 4 బిడ్డలు అంటే నాకు 5, వాడికి 6 అంటే నాకు 10 మంది. ఈ విధంగా కమసలి గైసిన్ అజబల్ కుఫార్, ఇదంతా మనం చూసి పొంగిపోతాం అన్నమాట. నాకు డబ్బులు ఉండాలి, నాకు అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది. దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఇదంతా ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఏదైతే మీరు పొలం చూస్తున్నారు కదా, పొలంలో బాగా పండుతుంది పొలం, పండిన తరువాత కోసే టైం వస్తుంది, కోసిన తరువాత ఆ పొలంలో ఏమీ ఉండదు. అదే మాదిరిగా మీరంతా అని ఉదాహరణతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తారు. కనుక నా ప్రియమైన సోదరులారా, ఈ ఇహలోక జీవితం చాలా స్వల్పమైనది. ఈ జీవితం గురించి మనం ఎలాగైతే ఆలోచిస్తున్నామో, ఈ జీవితంలో మాకు అన్ని సుఖాలు ఉండాలి, అలాగే పరలోకంలో కూడా అన్ని విధాలుగా మాకు సుఖాలు ఉండాలని దాని కొరకై మనం శ్రమించాలి. అలాగే ఏ విధంగా అయితే మనం చాలా చక్కగా చదువుకు తర్వాత క్రమశిక్షణతో ఇక్కడ 20-30 సంవత్సరాల వరకు మనము ఉంటామో, తరువాత మనకు లాభాలు వస్తాయి అనుకుంటాము, అలాగే ఈ జీవితం మొత్తం మనం పాపాల నుండి రక్షించబడి దూరంగా ఉండి పుణ్య కార్యాలు చేస్తూ అల్లాహ్పై దృఢమైన నమ్మకంతో ఉంటూ నరకాగ్ని నుండి రక్షించబడాలనే ఆశతో
మన జీవితం గడిపినట్లయితే నిజమైన సాఫల్యం అల్హమ్దులిల్లా ఈ జీవితంలో మనకున్నది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్ మునాఫికీన ఫి దర్కిల్ అస్ఫలి మినన్ నార్ వలన్ తజిద లహుం నసీరా. ఎవరైతే వంచకులుగా ఉంటారో, మా దగ్గర ఉన్నప్పుడు అబ్బా ఇస్లాం అంటే అది, ఇస్లాం అంటే ఇది అని గొప్పగా మాట్లాడతారు. ఎప్పుడైతే మమ్మల్ని వదిలేసి లేక మన మీటింగ్లో వదిలేసి వేరే మీటింగ్లో పోయినట్లయితే ఏముండాలండి ఇస్లాంలో అంతా చూసాము. చాలాసార్లు మనం టీవీ ప్రోగ్రాంలో చూస్తూ ఉంటాం, చాలామంది ముస్లింలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే వంచకులుగా తమ విశ్వాసంలో ఉండారో అలాంటి వారు నరకాగ్నిలో అతి లోతులో ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తుంది. కనుక ఎక్కడ మనం వంచకులుగా మారిపోతామనే భయం మనకు ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మజ్లిస్లో కూర్చొని మాటలు వింటా ఉన్నట్లయితే వాళ్ళ విశ్వాసం అల్హమ్దులిల్లా మితిమీరిపోతూ ఉంటుంది. విన్నప్పుడు అక్కడి నుండి దూరం అయిపోతే లోకంలో ప్రజలలో కలిసిపోయినట్లయితే మళ్ళీ ధర్మాన్ని కొంచెం అటు ఇటు మర్చిపోయే రకం ఉంటుంది. కాబట్టి సహాబాలు ఏం చెప్తున్నారంటే, ఓ ప్రవక్త, మీ మజ్లిస్లో మనం కూర్చున్నట్లయితే మా విశ్వాసం చాలా దృఢంగా ఉంటుంది. మిమ్మల్ని వదిలి బయట పోయినప్పుడు మనకు డౌట్ వస్తూ ఉంటుంది, ఎక్కడ మనం వంచకులుగా మారిపోయాము అనేసి. అంతగా సహాబాలు భయపడేవారు. అల్లాహు అక్బర్. వాళ్ళ విశ్వాసం ఏమిటి, వాళ్ళ ఆచరణ ఏమిటి, ప్రవక్తను వాళ్ళు ప్రేమించండి ఏమిటి. ఆ స్థానాన్ని మనం చేరుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు మనం పుణ్యకార్యాలు చేసినా ఆ స్థానానికి పొందలేము. అలాంటి సహాబాలు వంచకాన్ని గురించి భయపడుతున్నట్లయితే మనం ఎక్కడండి, మనకంటే పెద్ద విశ్వాసం ఎవడూ లేడనేసి మనం నిలబడ్డాం. భయమే లేదు. ఎక్కడ ఆలోచించాం, నాకంటే గొప్ప ముస్లిం ఎవడండి, నాకంటే పుణ్యాత్ముడు ఎవడండి. గాంభీర్యాన్ని తెలియజేస్తున్నారు. విశ్వాసంలో గాంభీర్యం చెల్లదు. ఎందుకో తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, పరలోకంలో ప్రతి ఒక్కరూ నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గానికి పోవాలంటే అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అతను స్వర్గానికి పోగలుగుతాడు. అప్పుడు సహాబాలు అడుగుతున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు కూడా అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు తప్పనిసరిగా మీకు కూడా ఉండాల్సిందేనా? మీరు ప్రవక్తల కంటే గొప్ప ప్రవక్త కదా అంటే అప్పుడు ప్రవక్త చెప్తున్నారు, నాకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కరుణ కటాక్షాలలో నింపుకుంటాడు, ఆ తర్వాతే నాకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎక్కడండి మా విశ్వాసం? ఎక్కడండి మన యొక్క ఆచరణలు? ఎక్కడ మన యొక్క గాంభీర్యం? దేనివల్ల, దేన్ని చూసి మనం గాంభీర్యత్వాన్ని ప్రసాదిస్తున్నాం? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఎవరి మనసులోనైతే రవ్వంత కూడా అహంకారం ఉంటుందో వారు స్వర్గానికి చేరుకోరు. విశ్వాసి అంటే అణుకోతో ఉండాలి, ప్రతి ఒక్కరితో చాలా నెమ్మదిగా మసులుకోవాలి. కానీ మనం ఏ విధంగా మసులుకుంటున్నాం? మనము కొంచెం మనకు ఇల్ము వచ్చిందంటే, మనం కొంచెం అల్లాహ్ యొక్క మాటలు నేర్చుకున్నామంటే, ఎవడైతే మన కంటే తక్కువగా ఉన్నాడో వాటిపై మాకు గాంభీర్యం. అరే, నీకంటే నాకు ఎక్కువగా వస్తుందిరా, నీకేం తెలుసు ధర్మం గురించి, నీకేం తెలుసు ధర్మం గురించి అని పోటీలు పడుకుంటున్నాం. లేదు సుమా, ఎంత చదివినా, ఎంత ఎత్తుకు ఎదిగినా వణికి ఉండాలనేసే మనకు ధర్మం తెలియజేస్తుంది.
అలాగే నా ప్రియమైన సోదరులారా, చాలా సమయం అయిపోతున్నది, కానీ విషయాలు చాలా ఉన్నాయి. నరకంలో బేడీలు ఉదిబండలు వేసి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. దాని గురించి కూడా ఆధారాలు ఉన్నాయి. అలాగే మనకు బొర్ల పడేసి నౌజుబిల్లా నరకం వైపు తీసుకుపోయే శిక్షలు ఉంటాయి. నరకం అనేది భయంకరంగా సృష్టించబడింది. ఎంత పెద్దదిగా సృష్టించబడిందంటే ఎంతమందిని వేసినా హల్ మిన్ మజీద్, హల్ మిన్ మజీద్, హల్ మిన్ మజీద్ అని నరకం అడుగుతూ ఉంటారు. ఓ అల్లా ఇంకా ఉన్నారా నరకంలో వచ్చేవారు, ఓ అల్లా ఇంకా ఉన్నారా నరకంలో వచ్చేవారు, వెయ్యండి అని నరకం అడుగుతున్నా ఉంటారు. చివరికి అల్లా సుబ్హానహు వ తఆలా ఆ నరకంపై తన కాలుతో అదిని వేసినప్పుడు అప్పుడు నరకం ఇక చాలు, ఇక చాలు అనేసి చెప్తారు. కనుక నా ప్రియమైన సోదరులారా, పరలోకాన్ని విశ్వసించాలి. నరకాగ్ని గురించి మనం అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రతి పుణ్యం చేసినప్పుడు అల్లా అంగీకరిస్తున్నాడా అని మనం ఆలోచిస్తూ ఉండాలి. ప్రతి పాప కార్యానికి చేయక ముందు మనం తలుచుకోవాలి, ఈ పాప కార్యం వల్ల అల్లా దగ్గర మనం ఏం జవాబు ఇవ్వాలి, ఈ పాప కార్యం వల్ల మనకు నరకంలో ఎలాంటి శిక్షలు పడుతాయి అనే ఆలోచనతో మన విశ్వాసాన్ని ముందుకు తీసుకుపోయినట్లయితే మనం అల్లా యొక్క కరుణా కటాక్షాలతో మా విశ్వాసం స్వీకరించబడుతుంది. మా ఇహలోక జీవితం పరలోక జీవితం సాఫల్యమవుతుందనేసి నేను అల్లాహ్ పట్ల పూర్తిగా విశ్వసిస్తున్నాను. అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి పాపాలను క్షమించుగాక. ఏవైతే పుణ్యాలు ఉన్నాయో వాటన్నిటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. ఏ ఏ పాపాల గురించి ఎలాంటి శిక్షలు ఉన్నాయో వాటన్నిటి గురించి ఇహలోకంలోనే తౌబా చేసుకునే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. మేము చనిపోక ముందు ప్రతి పాపాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి మాకు మరణాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని, మా భార్య పిల్లలను నరకాగ్ని నుండి రక్షించుగాక. దాని యొక్క శిక్షల నుండి మమ్మల్ని రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు గోరి శిక్షల నుండి రక్షించుగాక. సమాధి శిక్షల నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోకంలో మమ్మల్ని అందరినీ స్వర్గాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా అల్లాహ్ను మనం విశ్వసిస్తున్నామో అదే విధంగా అల్లాహ్ తెలియజేసిన స్వర్గం గురించి అలాగే నరకం గురించి పూర్తిగా మాకు విశ్వాసాన్ని ప్రసాదించుగాక. వాటిని చూసుకుంటూ మన జీవితాల్ని మనం గడుపుకున్నటకై సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. ఎక్కడైతే అనేక రకాలుగా ముస్లింలు వేదన గురి కాబడుతున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళందరినీ రక్షించుగాక. ఎవరైతే చనిపోయారో వారందరినీ అమరులుగా స్వీకరించి వాళ్ళను స్వర్గాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు, అన్న చెల్లెళ్ళు, చుట్టాలు ఎవరైతే మిగిలిపోయారో వారందరికీ విశ్వాసాన్ని ప్రసాదిస్తూ వాళ్ళను ఓపికను, సహనాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలతో జీవితాలు గడుపుకునే తమ విశ్వాసం పట్ల, తమ ఈమాన్ పట్ల విశ్వాసంతో ఉండేటట్టుగా స్థిరత్వాన్ని ప్రసాదించుగాక. అలాగే ఇస్లాం ధర్మాన్ని ఆచరించే సులభతరాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.